అస్మద్గురుభ్యో నమ. విబుధస్తుత ఉభయ వేదాంత మార్గ ప్రతిష్టాపనాకర ఉదీర్ణ బుద్ధి రామానుజార్య రచిత భాష్యగ్రంథ సంసిద్ధరాద్ధాంత చక్రవర్తి మానిత అష్టాక్షరీ మంత్రాధిరాజ రహస్య అనవద్య విద్యా వినోది పరవాసుదేవాంఘ్రి సరసీరుహద్వయ ధ్యాన పావన నిజ మానసాబ్జు చరణసన్నుత పాలనాపరము అతి ప్రసన్నున్ మౌద్గల్యస్య కులాక్ష జలధి పారిజాతమైనట్టి మరింగంటి కులాక్ష జలధి పారిజాతమైనట్టి రంగపార్యవర్యుని ఆత్మదలంచి వనర్తు సాష్టాంగ వినతి. అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు కౌసల్య ఆశీర్వచనం చేసిన సందర్భంలో అక్కడ ఆవిడ చాలా గొప్పగా చెప్పింది. ఇంద్ర ప్రార్థనతోటి శత్రువులు ఎటు పక్కనున్నా కూడా నిన్ను జయించకుండా ఉండాలి, నీవు వాళ్ళని జయించి తీరాలి. ఇది ఒక్క రాముడికి మాత్రమే కాదు, సీతమ్మకి కూడా వర్తిస్తుంది. వెనకే ఉన్నటువంటి లక్ష్మణస్వామి, లక్ష్మణుడు దక్షిణబాహు గదా స్వామికి, అతనికి అంతటి ఆర్తి చూపించింది. సుమిత్ర మామూలుగా చెప్పేసింది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం. దానికి చాలా 7 రకాల అర్థాలు పెద్దలు చెప్తారు. అలాంటి రాముడికి ఆశీర్వచనం చేస్తోంది, మంగళాశాసనం చేస్తోంది. ఎంత అదృష్టం అండి మహాతల్లి! భగవంతుడికి మంగళాశాసనం చేయగలిగిన మహాతల్లి ఆవిడ. అది ఒకప్పుడు విశ్వామిత్రుడు చేశాడు మంగళాశాసనం రామచంద్రస్వామికి. ఇప్పుడు చేస్తోంది ఆవిడ. అది ఇలాంటి ఘట్టాలు మనకి యశోదమ్మ, కుంతి, మరొకళ్ళు వీళ్ళ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రత్యేకించి రామ వనవాసానికి సంబంధించి మంగళాశాసనం మాట్లాడు. యా ఫలినీహి యా అఫలాహ అపుష్ప యాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూత తా నో ముంచంతు అంహస. ఇది మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు చదువుతుంటాం. ఎందుకు చదివామని అనకండి, ఎవడూ మాట్లాడరు. ఇక్కడుంది అసలు కదా. యా ఫలినీ, ఫలం అది ఉంటుంది, కానీ అఫల అది పండు అనడానికి లేదండి. కొబ్బరికాయ కొబ్బరి పండు అనగలవా? అనలేం మనం. అలాగే అపుష్ప, పుష్పాలు ఉండవు, కొబ్బరి పుష్పాలు కోసుకు తినగలవా మనం? ఏదో తుమ్మెదలు వస్తాయి, లేదు. అలాగే యాశ్చ పుష్పిణి, మరి పుష్పం ఉండేది, పుష్పాలు లేవున్నా పుష్పం ఉంటుంది. అలాగా బృహస్పతి ప్రసూత, బృహస్పతి వనస్పతి దేవత అద్భుతంగా కలిగించాడు. అది తా నహ ముంచంతు అంహస. ఆ కొబ్బరి పండు, ఆ కొబ్బరి బండము యొక్క నీళ్లతోటి అభిషేకం చేయాలి తప్ప లోపల ఉన్న గుజ్జుని ప్యాకెట్లు కట్టి మార్కెట్లో రిలీజ్ చేయకూడదు. ఇప్పటికీ దేవస్థానాల్లో కొబ్బరి బొండాలు కొట్టిన తర్వాత అవతల బారేస్తారు. ఈ మధ్య కొంతమంది బట్టి కడుతున్నారేమో, సాధారణంగా ప్రవహించే నీళ్ళలో పడేస్తారు తిరుపతి లాంటి చోట్ల. అంతా వేరే కదా. కొబ్బరికాయ కొట్టడం అని శంకరాచార్యుల వారి కాలంలో వేరే ఉపాసకుల్ని దారిలోకి తీసుకురావడానికి అని చెప్పి నరబళ్ళు ఆపడం కోసం నారికేళ బలి ఆరాధించారని చెప్పి ఓసారి మేం చెప్తే చివాట్లు పెడితే జనాలు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు స్వయంగా మమ్మల్ని వెనకేసుకొచ్చి, అయినా దీనికి ఆధారం ఇది ఫలానా తోట అని చెప్పుకొచ్చారు. ఉంచండి అలాగా. అలాగే సోమం రాజానం వరుణం అగ్నిం అన్వారభామయే ఆదిత్యం విష్ణుం సూర్యం బ్రహ్మాణంచ బృహస్పతిం. వీళ్ళందరూ కూడా రక్షాబంధనంలో మార్గాలు వీళ్ళందరూ కూడాను. అంతేకాదు శతేన మా పరిపాహి సహస్రేణ అభిరక్షతు ఇంద్ర తే వీరుధాంపతే ఉగ్ర ఓం మానం ఆదతత్. వీరుధాంపతే మొలకలన్నిటికీ కూడా కారణమైన ఇంద్రుడా, శతేన మా పరిపాహి, మమ్మల్ని 100 ద్వారా 100 కర్మల ద్వారా సహస్రేణ ఊతిభి. అన్నమయ్య కీర్తనలో వేమారు పలుమారుడు కీర్తనలో వచ్చింది. ఒక ప్రముఖుడు మ్యూజిక్ డైరెక్టర్ దానికి జడ్జిగా ఉన్నాడు. ఆ పాటల దగ్గర
చటుక్కు నోరుదారాడు పెద్ద మనిషి. సంగీతం పేరే పెట్టుకున్నాడు ఆయనను. అంటాడు, అన్నమయ్య ఇలాంటి పదాలు ఎందుకు రాశాడో ఆయనకే తెలియదు, ఎవళ్ళు కరెక్షన్ చేయటం లేదు, వేమారు పలుమారు ఎందుకన్నది అంటూ మొదలెట్టాడు. ఇగో వేమారు పలుమారు, వేమారు అంటే లెక్క పెట్టగలిగిన, పలుమారు అంటే లెక్క పెట్టలేం. ఇక్కడ శతేన సహస్రేణ అంటే కరెక్ట్గా 100 1000 అని కాదు, అది 100 అంటే మా లెక్కకి అంతేలాగా, సహస్రం అంటే అందనంత. ఇది పదాలకి, వేదంలో పదాలు వాళ్ళు మహానుభావులు కారణజన్ములు, తెలియకపోతే ఏమిటి ప్రయత్నించాలి తప్ప. ఇంకోటి ఉంది అక్కడ, ఏడు బ్రహ్మ కడిగిన పాదము దగ్గర చిరికి గుబ్బలి కింద చేర్చు చెయ్యి అంటే ఓ మహాతల్లి ఆ కీర్తనతోటి పేరు వచ్చింది ఆవిడికి. ఆ కొత్తల్లోనూ అది పాడేది కాదు. ఇదేమమ్మా పాడలేంటే అది సెక్సీగా ఉంది, అసహ్యంగా ఉంది ఆ పదం. తల్లో చిలికి గుబ్బలంటే మీరు అది అర్థం చేసుకున్నారా? కాదమ్మా, చిలుకు గుబ్బలి, గుబ్బలి అంటే కొండ, చిలుకు గుబ్బలి, చిలికి గుబ్బలి అంటే మందర పర్వతం అని అర్థం అమ్మ దానికి. చిలికి గుబ్బలి కింద చేర్చు చెయ్యి అంటే అవతారాలు వర్ణించాడు. దాంట్లో బ్రహ్మగడిగిన పాదవంటల్లోనూ శ్లోకం చూసుకోండి. ఏం చేయమండి, మాకు తోచిందే చెప్తాం మేము, కొత్తది వినం. అయినా కానీ మా ప్రయత్నం చేస్తుంటాం మేము, పెద్దల ద్వారా వచ్చినవి అందిస్తుంటాం. అది అంచేత ఇక్కడ సోమం, రాజానం ఇలాంటి వాళ్ళని శతేన మా పరిపాహి సహస్రేణ అభిరక్షతం ఇంద్ర తే వీరుదాంపతే ఉగ్రహ ఓంమానం ఆదదాత్. మాలో ఓజస్సుని కలిగిస్తావు నువ్వు, రక్షించు. మధుమతు మూలం, మధుమత్ అగ్రం ఆసాం, మూలము మధుమంతం కావాలి, చివరి భాగం కూడా మధుమంతం కావాలి. మధుమతు మధ్యం వీరుదాం బభూవ. కొన్ని ఉంటాయి, పై భాగం తీసేయాలి, కింద భాగం తీసేయాలి, మధ్యం కూర ఉంటుంది తింటుంటాం. ఇలా కాదు, ప్రతీదీ కూడా ఒక చెరుకు కడుపు ఉంటుంది, ప్రతీదీ కూడా కడుపులో. అలాగా ఉత్తమ ఊర్ధ్వం కానీ అధమం కానీ మధ్య కానీ అంతా కూడా మధుమతు కావాలి. బభూవ మధుమతు పుష్పం మధుమతు పద్నం అంటే ఏమిటి? అది పుష్పము తీయగా ఉండాలి, పద్మము తీయగా ఉండాలి. ఇది ఎక్కడండి? తమలపాకుకి సంకేతం అన్నారు దీన్ని. అంటే దాంట్లోనే పుష్పం ఉంది, పత్రం పుష్పం ఫలం తోయం అన్నీ దాంట్లోనే ఉన్నాయి. అది అంతేకాదు, జీవలాం సఘరిషాం జీవంతీం ఓషధీం అహం అరుంధతీం ఉన్నయంతీం పుష్పాం మధుమతీం ఇహ హువే అరిష్టతాతయే అస్మై. మేము జీవలాం సఘరిషాం ఆయుష్కామమైనది, ఆయుష్కరమైనది, జీవనప్రదాయకరమైనది, హాని కలిగించండి. అరుంధతి దేన్ని కూడా నివారించనిది అంటే మంచి జరుగుతుంటే నివారించనిది. ఉన్నయంతి ఊర్ధ్వానికి తీసుకొని వెళ్ళేది. పుష్పాం మధుమతీం పుష్పములు ఉండాలి, మధువంతము కావాలి. అది ఇహ హువే అస్మై అరిష్టతాతయే. ఆ ఓషధులన్నిటికీ కూడా మా అరిష్టములు తొలగించమని ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తున్నాం మేము. ఇహాయంతు ప్రచేతసః పుష్టికారకములైనవి ఉన్నాయే అవందరూ రావాలి. ప్రచేతసులు ప్రకృష్టమైన చైతన్యాన్ని మాకు కలిగించి తీరాలి. మేదినీ వచసః మమ యథా ఇమం పారయామసి పురుషం దురితాత్. అది అంతేకాదు, మేదినీ వచసః మీరందరూ కూడా మంచి మాటలు చెప్పేవాళ్ళు. మమ యథా ఇమం పారయామసి నన్ను ఎలా దాటిస్తారో, పురుష దురితాత్ అది మా పాపాలు తొలగించాలి. పుష్పవతి ప్రసూమతి ఫలిని అఫల ఉత సమ్మాతర ఇవ దుహ్రాం అస్మై అరిష్టతాతయే. వీటికి సంబంధించిన దేవతలంతా కూడా పుష్పములుండే చోట, ఫలములుండే చోట, పుష్పములు లేని చోట, ఫలములు లేని చోట ఎలా ఉంటాయో అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా నన్ను రక్షించాలి. అంతేనా? తాహి దేవానాం అసురా తౌ ఆర్యౌ. మీరందరూ కూడా ఉత్తమాధికారులు. నక్షితి కరంతం ఊర్జయంతి. మమ్మల్ని నాశనం చేయరు,
బలం పెంపొందింపజేయాలి, ప్రవృద్ధుడిగా చేయండి. అస్యామ మిత్ర వరుణ వయం వాం జ్యావాచ ఎత్ర పీపయన్ అహాచ. పగటిపూట కూడా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నామే, రాత్రిళ్ళు ప్రార్థన చేసినా కూడా పగటిపూట ప్రార్థన చేస్తే ఎంత జాగ్రత్తగా వస్తారో అలాగే మమ్మల్ని రక్షించండి. కౌసల్య దీపాలు వెలిగించింది. ఆ దీపాలు వెలిగించడం విశేషాన్ని కూడా మనం కొంచెం ఆలస్యమైన చెప్పుకుందాం. యాస్తే అగ్ని ఘోరాస్తనువ క్షుత్ చ తృష్ణా చ అస్నుశ్చాశ్చ అనాహుతిశ్చ అనశయ చ పిపాసా చ సేదిశ్చ అనుమతిశ్చ ఏతాస్తే అగ్ని ఘోరాస్తమసవ తాభి అముం గచ్చ యో అస్మాన్ ద్వేష్టి యం వయం దుష్మః. 8 దీపాలు వెలిగిస్తున్నాం, 8 ముఖాల దీపం. అంచేతమ ఆకలి తొలగించాలి, తృష్ణ తొలగించాలి, కండరాల బలం నాశనం చేస్తుంటే ఆ రక్షణ తొలగించాలి. అనాహుతి, సరిగ్గా ఆహుతి చేయకపోయినా ఉన్నాయే ఆ పాపం కూడా తొలగించండి. అశన, ఆకలి ఉంటుంది, అది భోజనం చేసే విధానం, అది పిపాస, దాహం తీర్చాలి మీరు. సేది, హాయిగా మేము విశ్రాంతి తీసుకునేలా ఉండాలి. అగ్ని రక్షించు. అమతి, మా మతి చాంచల్యం ఉంటే దాన్ని కూడా తొలగించు. స్నిగ్ధశ్చ స్నేహితశ్చ స్నేహితశ్చ ఉష్ణాచ శీతాచ ఉగ్రాచ భీమాచ సదామ్ని సేది అనిరాహ ఏతాస్తే అగ్నే ఘోరాతనువ తాభి అముం గచ్చ య అస్మాన్ ద్వేష్టి యస్మి వయం దిష్మః. కొంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మా దగ్గరికి రానివద్దు, దూరం చేయండి రాక్షసులకి. ఏమిటి? స్నిక్ అని, స్నేహిత అని, స్నేహిత అని, ఉష్ణ, శీత, ఉగ్ర, భీమ, సదామ్ని, సేది అనిర. శరీరంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క భాగం, ఇది ఒక్కొక్క లక్షణం. అది మంచి కలిగించాలి, చెడు కలిగించకూడదు. అంతేకాదు ఇది విగా ఇంద్ర విచరన్ స్వాయస్వ. విగా అంటే ఎలాగా? వత్సములని, గోవులని, వృక్షములని వేరువేరు చేసి పెట్టు, అన్నీ ఒకలాగే మాత్రమే కనిపించేలా చేయకు. అంతేకాదు స్వపంతం ఇంద్ర పశుమంతం ఇచ్చా. అంతేకాదు చక్కగా నిద్రపోతున్న పశువుల శాలలో తోడేలు వచ్చిందనుకోండి, దాన్ని చంపవయ్యా మహానుభావ. వజ్రీణ అముం బోధయ దుర్విదితం. దుర్బుద్ధులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని లేవగొట్టు. స్వపతశ్చత ప్రహర భోజనేభ్య. మేము నిద్రపోతున్నా, భోజనాలు చేస్తున్నా మమ్మల్ని దుర్మార్గం చేసే దుర్మార్గులు ఉంటారే వాళ్ళని తొలగించు. కరదూషణ తర్వాత ఇవన్నీ అలాగే జరిగాయి, గమనించండి. బ్రాహ్మణ త్వా శపామి, బ్రహ్మణస్త్వ శఫేమి అంటే మంత్రముతోటి, మంత్రశక్తితోటి, ఘోరేణత్వ భృగూణాం చక్షుషా ప్రేక్షే రౌద్రేణత్వాం అంగిరసాం మనసా ధ్యాయామి అగుస్యత్వ ధారయ విద్యామి అధరో మత్పదస్య అసౌ. ఈ శత్రువులు ఎవరున్నారో వీళ్ళని ఇన్ని కోణాలతోటి, అంటే మంత్రములతోటి, మంత్రశక్తితోటి, అలాగే భృగువుల యొక్క శక్తితోటి, వాటితోటి కూడా అంతేనా. రౌద్రేణత్వ అంగిరసా, ఉన్నత స్థితికి చెందిన అంగిరసుల శక్తితోటి ఇలాంటి దుర్మార్గులందరినీ కూడా మేము తొలగిస్తాము. ఇది కృష్ణ యజుర్వేదము తైత్రీయ ఆరణ్యకంలోదే. కొంచెం విస్తారంగా చెప్పుకోవడం కష్టం కనుక సూక్ష్మంగా చెప్పి వదిలిపెట్టాం. మార్గాలు క్షేమం కావాలంది కదా, అగ్నికి ప్రయాణం బాగుండాలని చెప్పి ఆరాధన చేస్తారు. అహోరాత్రే త్వా ఉదీరయతాం. ప్రమాదాలు తొలగించవయ్యా రాత్రింబగళ్ళు. అంతేకాదు రాత్రిపూట ప్రయాణం చేయకూడదు, ఏమో చీకట్లో నడవాల్సి వస్తుంది కదా. అర్ధమాసాస్తు ఉదీరజయంతు మాసాస్త్వ శ్రపయంతు ఋతస్త్వ పచంతు సంవత్సరా త్వా హంతు అసౌ. ఇది అభిచార కర్మ కోసం చెప్తున్నారు. రాత్రింబగళ్ళు, అర్ధమాసములు, మాసములు, ఇవన్నీ కూడా ఋతువులు. పచంతు, వాళ్ళన్నీ కూడా నాశనం చేయాలి. సంవత్సర శంనో వాత పవతాం మాతరిస్వ
శం నస్తపతు సూర్య అహానిశం భవంతున శం రాత్రి ప్రతివిధీయతాం. క్షేమం కలగాలి. ఇది కూడా శం ఉషా నహ వ్యుచ్యతు, ఉషక్కాంత రక్షించాలి. శం ఆదిత్య ఉదేతున, మమ్మల్ని మేల్కొలపాలి, మమ్మల్ని రక్షించాలి కూడా. శివాన శంతమాభవ. అంతేకాదు సుమృడీక సరస్వతి. సరస్వతి ఉంటే మా ఆలోచనలో ఉండే విధానము, అలాంటి తత్వము మమ్మల్ని రక్షించాలి. అంటే సుఖకరురాలివి కావాలి. మాతే వ్యోమ సందృశి. మా జీవనం సుఖశూన్యం కాకుండా ఉండేలాగా చూడు తల్లి. అంతేకాదు ప్రతిష్టాసి.